అది చేస్తా. హోషేయ గ్రంథం అంతా ఇదే. సో చిరుతపులుల వల్ల ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీయులను లేపి మీ మధ్యకు తీసుకొస్తా. ఆ కల్దీయులు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు. మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే వినో జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుస్తూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యువర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కానీ నేను అనుకుంటున్న పద్ధతులు చేయట్లేదు. నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు. యు హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పనిచేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కుకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించకపోయినా యెహోవా ఎందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు. సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది, ఇందులో ఉంది. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో, తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు, కొందరికి పళ్ళు రాలుగొట్టి నూతనపరుస్తాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం, ఆయన చేస్తాడు. హీఈస్ డూయింగ్ ఇట్. చాలామందిని నేను చూశాను,